వెళ్ళారట. అయ్యా నీకు అన్నిటికంటే చాలా గొప్ప భక్తుడు ఎవరయ్యా అని అంటే, అక్కడ చూడండి ఒక రైతు ఉన్నాడు, ఆయన నా అన్నిటికంటే గొప్ప భక్తుడు అని అంటే, ఈ రైత ఏంటండి ఆయన గొప్పతనం? చూడు ఎలా దున్నుతున్నాడో పొలాన్ని, ఎలా చక్కగా విత్తనాలు వేస్తున్నాడు, పొలం దున్నుతున్నాడు, అన్నీ చేస్తూ కృష్ణ రామ గోవింద మాధవ ముకుంద మధుసూదన అని పాడుతున్నాడు, ఎంత గొప్ప భక్తుడో అని అన్నాడటండి. అయితే ఇంత మాత్రానికే నీకు గొప్ప భక్తుడు అయిపోయాడా అని అన్నాడు. అంటే భగవానుడు ఏం చేశాడు తెలుసా అండి, ఒక పెద్ద కుండ, దాంట్లో మొత్తం నూనె నింపి నారదుడి చేతిలో పెట్టారట. అయ్యా నారద, ఒక చిన్న పనిచేయనానా, మొత్తం ఈ భూమండలం మొత్తం కూడా ఈ నూనె కుండతో తిరిగిరా అన్నాడటండి. సరే అని నారదుడు, కానీ ఒకటే ఒక కండిషన్, ఒక్క చుక్క కూడా కింద పడకూడదు అని చెప్తే సరే అని పట్టుకొని జాగ్రత్తగా భూమండలం మొత్తం ప్రదక్షిణ తీసుకొచ్చి భగవానుడి దగ్గరికి వచ్చాడట. భగవానుడు అనగా నూనె కింద పడిందా? పడలేదయ్యా, ఒక్క చుక్క కూడా కింద జారలేదు. మరి నువ్వు ఎప్పుడు నారాయణ 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 అంటూ ఉంటావు కదా, అన్నావా అంటే, ఎక్కడ నారాయణయ్యా, ఈ నూనె చుక్క కింద పడకుండా చూసుకునేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. అందుకే చెప్పాను, ఆ రైతు చూడు నువ్వు, ఆయన చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాడు. పొలం దున్నుతున్నాడు, విత్తనాలు వేస్తున్నాడు, కల్ప మొక్కల్ని తీస్తున్నాడు, నీళ్లు కొడుతున్నారు, వాటితో పాటు నా నామాన్ని మర్చిపోలేదు, నా కోసం చేస్తున్నాననే ఆలోచన మర్చిపోలేదు. ఇదొక్కటి మనం తెలుసుకోవాలండి. అన్ని బాధ్యతలు ధార్మికంగా చేసి భగవత్ ప్రీత్యర్థము కానీ మనం చేస్తే మనము కర్మ బంధనంలో చిక్కుకునే ప్రసక్తే లేదు. ఇది భగవానుడు చెప్పాలనుకుంటున్నది మనందరికీ అర్జునుడి ద్వారా. కాబట్టి